ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా ఇంకొన్ని రోజుల్లో దగ్గరకు వచ్చేసాయి. సో మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? పక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకండి కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 6 పథకాలలో 5 పథకాలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక 2500 రూపాయల పథకం ఒకటి ఆగి ఉన్నది, ఆ తులం బంగారం మీద ఉన్నది. ఆ ఒక్కటే పథకం వల్ల మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్రీ బస్సు, గ్యాస్, కరెంటు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేశారు. అభివృద్ధి పథకాలు నడుస్తూనే ఉంది కనుక ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం వేయడానికే మొగ్గు చూపుతున్నారు. అంటే 420 హామీలు అని చెప్పారు. ఆ హామీలలో కూడా అన్ని హామీలు అమలు చేయలేదు. ఆల్రెడీ 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉన్న ఇళ్లను కూడా కూలగొట్టిండు బుల్డోజర్లతో, పేద ప్రజల బతుకుల మీద కొట్టిండు అంటూ ఎంతో మంది మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అవకాశం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా పాలన జరిగి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా చాలా ఉన్నది. అందులో ఆర్థికంగా కూడా మన రాష్ట్రం లేకుండా ఉంటే కూడా అయినా కూడా ఇప్పటి వరకు చాలా నెట్టుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి చేసేటి. ఇల్లు కొట్టడం అనేది అది దుష్ప్రచారం. మనకు ఒక వర్షం వస్తే మన హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? వాటర్ ఎక్కడెక్కడ పోకపోవడం వల్ల, నాళాలు కట్టుకోవడం వల్లనే కదా ఇక మునిగిపోయినాం. ఇవాళ పడవలు వేసుకొని తిరగడం, లేకపోతే ఇంకా డోర్లతోటి మనం భోజనం అందించే పరిస్థితి దేనికి వస్తుంది? వాటర్ పోయే పరిస్థితి లేక నాళాల మీద అందరు కబ్జాలు చేస్తే వాటిని క్లియర్ చేయడం తప్పు కాదు కదా. దానివల్ల దాన్ని తప్పంటే కరెక్ట్ కాదు కదా. మరి ఇటు సైడ్ కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఇంకా మరి 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, హైదరాబాద్లకు న్యాయం చేస్తాం, ఇంకా ఈ రేవంత్ ని గద్దె దింపుతామని మాట్లాడుతున్నాడు. దానిపైన మీరేమంటారు? ఇదంతా వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవడం తప్ప జరిగేది ఏముండదు. చూస్తారు, ప్రజలే కదా తీర్పిచ్చారు. ఈ 50 రోజులు 500 రోజులు అయిపోతుందా? అంత ఈజీ ఏమి ఉండదు. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవడం కోసమే చెప్పుకోవడం తప్ప అది ఏది అయ్యేది కాదు, పోయేది కాదు. అది మాకు తెలుసు వాళ్ళకి ఆ విషయం. మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? తప్పకుండా కాంగ్రెస్ వైపే ఉంటారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల పాలన ఉన్నది, అభివృద్ధి అవసరం ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే కనుక, ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇక్కడ అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ఏమి ఉండదు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి చేస్తాం. ప్రజలు కూడా చైతన్యవంతులై ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ కే ఓటేస్తారు. మేము కొడంగల్ నుంచి వచ్చాం మేడం. నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అవును మేడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కొడంగల్ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గెలుపు కోసమే మేము కొడంగల్ నుంచి రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఆయన ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి అయినా సరే అన్నా అంటే నేను ఉన్నా అంటూ ఎప్పటికీ ఈ పార్టీ ఆఫీస్ గేట్లు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. ఏ టైం 24/7 గేట్లు తెరిచే ఉన్నటువంటి ఈ కుటుంబానికి రాజ్యాంగంగా కావచ్చు, ఇప్పుడు గతంలో ఏ పదవి లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఇప్పుడు ఏదో ఒక పదవి కట్టబెడితే ఆయన ఇంకా ఏ విధంగా ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నవీన్ యాదవ్ కు పట్టం కట్టడానికి, జూబ్లీహిల్స్ పీఠాన్ని నవీన్ యాదవ్ ని ఎక్కించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతనే గెలుస్తుంది, ఆమెకు సింపతి వర్కౌట్ అవుతుంది. వాళ్ళ ఆయన ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు కాబట్టి ఆమెనే ఈసారి మళ్ళీ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు. దానిపై మీరు? సింపతి ఓట్లు అనేది ఇప్పుడు నడిచేది 1947 కాదు మేడం, 2025 2025 సంవత్సరానికి 1947 సంవత్సరానికి చాలా తేడా ఉంది. గతంలో సింపతి ఓట్లు అనేవి పడేటివేమో, కానీ ఇప్పుడు పడవు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ మీ ఎవరైతే మాగంటి గోపీనాథ్ అంటున్నారో ఆయననే 2009లో ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోయినటువంటి పీజేఆర్ గారికి సింపతి ఓట్లు పడి మరి గెలవలేదు. ఎందుకు? ఇదే కేసీఆర్ గారు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంటే నామినేట్ కుటుంబ సభ్యులకు చెందినటువంటి వ్యక్తిని నామినేట్ చేద్దామని మాట్లాడుకుని ఏకగ్రీవంగా చేద్దామని మాట్లాడుకుంటే కేసీఆర్ వీళ్ళు ఇది ఏదైతే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్తే ఎర్రటి ఎండలో 4 గంటల పాటు నిలబెట్టి వాళ్ళు తిరిగి వెనక్కి పంపినటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్ కాదా? మరి ఆ రోజు గుర్తుకు రాదా ఇదే సింపతి ఓట్లు వస్తాయని? సింపతి ఓట్లు ఏమాత్రం పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు విశిష్టతులు ఏమంటారు చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి ఓట్లకు ఆస్కారం లేదని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో చాలా మంది నిరుద్యోగులు నామినేషన్లు వేశారు, అది మన అందరికీ తెలిసిందే. మరి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు, ఇచ్చిన మాట తప్పినడని నిరుద్యోగుల నుంచి ఎక్కువ నెగిటివిటీ. మరి ఇది నవీన్ యాదవ్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట మేడం. ప్రచారాలు చేసేది నిరుద్యోగులు కాదు, నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిరుద్యోగుల ముసుగులో వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఏం తక్కువ చేసేది ప్రభుత్వంలో? దాదాపు నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 90,000 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, అది మీకు తెలిసిన విషయమే. అది అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా
ఏదైతే పేపర్ లీకేజీలు కావచ్చు, పేపర్ రద్దులు కావచ్చు, అనేకంగా వీరి పిల్లల ఇబ్బందులు పెట్టి అనేక మంది మరణాలకు కారణమైనటువంటి అనేక మంది నిరుద్యోగుల మరణాలకు కారణమైనటువంటి గణకులు వాళ్ళే. ఈరోజు మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలను ఈరోజు నిరుద్యోగుల ముసుగులో ప్రజల్లోకి పంపితే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అన్ని గమనించి ప్రజలు ఎవరికి ఓటేయాలనేది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క పై చర్యలతో ద్వారా ఏం ఉసిగొలిపేది ఏమి లేదు. బరాబర్ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు ఇక్కడ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం? కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఎందుకంటే నవీన్ యాదవ్ అని నేను అంటున్నానంటే ఇక్కడ అధిష్టానం నిర్ణయించిన ఒక క్యాండిడేట్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి సేవాదళ తరఫున మన రాష్ట్ర మొత్తం కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి సేవాదళ కార్యకర్తలంతా వచ్చి ఇప్పుడు ఒక 6 రోజుల నుంచి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడ డివిజన్ల వైజ్ గా డివిజన్ కు ఒక 20-25 మంది మేము సేవాదళ వాళ్ళని చేస్తున్నాం. డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా గానీ మన కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు ప్రతి ఒక్క పథకం కూడా మేము వివరించుకుంటూ ఆ బూత్ లో ఉన్న వ్యక్తికి ఓటు ఉన్నదా లేదా అని ఓటర్ లిస్ట్ పట్టుకొని పోయి ఓటర్ లిస్ట్ లో వాళ్ళ నేమ్ ఉన్నట్టయితే దాన్ని టిక్ పెట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఆల్రెడీ అందులో వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ పక్కన చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇన్ఛార్జ్ అయితే ఎవరున్నారో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో అధిక మెజార్టీ తోటే గెలుస్తుంది అనుకుంటున్నాం. కాకపోతే ఒక కాడ వెళ్ళిన దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు ఫేక్ న్యూస్లు చేసుకుంటూ ఇట్లా పార్టీ వాళ్ళని విమర్శించడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా మేము ఎన్నడూ పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు చిల్లర చేసే రాజకీయాలు వాళ్ళు. మేము ఒక వ్యక్తిత్వంతో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్ గా వర్క్ చేస్తారు. అన్ని డివిజన్లలో మీరు అంతా చూస్తుంటారు, మొత్తం తిరుగుతుంటారు మీడియా వాళ్ళు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఎవరిని కూడా విమర్శించరు. ముందు మీడియా వాళ్ళ చెప్పుకోవాలన్నా చేయాలన్నా మీడియా వాళ్ళే. అందుకే మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేస్తుంది అనేది మీ మీడియా వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో అధిక మెజార్టీ తోటి గెలిచి జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ నుంచి. వరంగల్. సో ఇక్కడ అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఏమో నవీన్ యాదవ్ ఉన్నారు, మాగంటి సునీత ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఏమో లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. సో మీ సపోర్ట్ ఎవరికంటారు? మేము 100% నవీన్ యాదవ్ అన్నది ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ అన్న లోకల్ క్యాండిడేట్. మాకు ఏ ఆపద వచ్చినా కూడా మాకు నవీన్ యాదవ్ మా ఇంబడి ఉంటాడు, మాకు పనిచేస్తాడని అందరు మాకు అంటే ఇంటింటికి మాకు చాలా సపోర్ట్గా చేస్తుంది మేడం. స్థానికుడు కాబట్టి బీసీ అభ్యర్థి కాబట్టి బీసీ వాళ్ళు కానీ అందరు కానీ ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తుంది మేడం. అంటే నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఎంఐఎం నుంచి అద్దెకు తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సో దానిపైన ఏమంటారు? ఏం లేదు మేడం, అప్పుడు అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వేరే పార్టీలో పోతారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు స్థానికుడు కాబట్టి ఆయనకు మా రేవంత్ అన్న పాత పథకాలు పెట్టిండు కదా, అన్ని పథకాలు దాన్ని కూడా ప్రజలు అందరూ అనుభవిస్తారు. ప్రతి ఒక్కరికి పథకాలు పోతున్నాయి. అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ను గెలిపించడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు ఫుల్ సంతోషం అనిపించింది మేడం వరంగల్ నుంచి వస్తే. బాగుంది మేడం. అంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు కదా, అంటే మూడు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా ముందుకెళ్తున్నారు. సో మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఏ విధంగా మొగ్గు చూపుతున్నారు? మేడం మేము వచ్చి వారం రోజులు అయింది మేడం. మేము ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ అని అంటుండ్రు. ఆయన మాకు స్థానికుడు, రోడ్లు వేస్తాడు, ఆయన గెలిస్తే మేము బాగుపడతామనే నినాదంతో జనాలు అయితే అందరు ఉన్నారు మేడం. దాదాపు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వేస్తామని అయితే మాకైతే అంటుంది మేడం. వేస్తారు, దాదాపు 100% వేసే ఆలోచన ఉంది జనాలకు. బాగుంది మేడం, మాకు మంచి రెస్పాన్స్ ఉంది. నవీన్ యాదవ్ దాదాపు 50 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి. జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు? ప్రతి గడప పోయినా నవీన్ యాదవ్ అన్న పేరు అంటారు, అన్నకే ఓటేస్తారు. స్థానికుడు, రోడ్ల సమస్య, నీళ్ళ సమస్య ప్రతి ఒక్కటి అన్నారు. అవన్నీ హామీ ఇచ్చేసినాం, గెలుస్తారని నమ్మకం. ఓకే.